హాయ్ ఫ్రెండ్స్, నేను మా అత్తారింటికి వచ్చాను. అంటే సారు దానిలో మా అత్తారింటి దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము సాలూరు వెళ్ళామండి. సాలూరులోని మా సత్య వాళ్ళ ఇంటి దగ్గర పాప బొమ్మలు చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని బొమ్మలు, స్టీల్వి, సిల్వర్వి, ఇత్తడివి అంటున్నాను, సారీ ప్లాస్టిక్వి. ఇది చూస్తారు, ఇడ్లీ పాత్ర ఎంత క్యూట్గా ఉందో అసలు. ఈ చిన్న చిన్న బొమ్మలు ఎంత ముచ్చటేస్తుందండి. అది క్యారెట్ తురుముకున్నది. నెక్స్ట్ ఏంటది, చిన్న బిందె, గరిట్లు, బకెట్లు ఎంత బాగున్నాయండి అవి. నిజంగా మా కనిష్క అయితే నేను వంట చేసేస్తాను ఎంత అల్లరి చేసిందో. అది తాలింపు వేసుకున్నదండి, తాలింపు వేస్తారు కదా, అది గ్యాస్ స్టవ్లు అయితే ప్లాస్టిక్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, దానికి సిలిండరు. అబ్బా చాలా చాలా క్యూట్గా ఉన్నాయండి. మిక్సీ, వావ్ మిక్సీ. నెక్స్ట్ చిన్న స్నాక్స్ బాక్స్ అండి. నెక్స్ట్ ఇది ఒక గ్యాస్. అది ఎంత చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. చపాతీ చేసేస్తానమ్మా అంటుంది. చపాతీ చూసి సిల్వర్వి అయితే ఇంకా క్యూట్గా ఉన్నాయండి. గరిట్లు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో గరిట్లు. నెక్స్ట్ హస్తము అన్నీను. నెక్స్ట్ చపాతీది అయితే ఇంకా కర్రదేనండి, చిన్నది, చాలా క్యూట్. మీకు వీడియోలో పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా చిన్నగా ఉంది. చాలా క్యూట్గా ముద్దుగా. నాకు కొను మమ్మీ అంటుంది. ఓకే నాన్న కొంటానని చెప్పా. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. అవన్నీ చాలా ఎంజాయ్ చేసింది. సాలూరు వెళ్ళి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. మా మినీ కిచెన్ ఎలా ఉందో ఒక్కసారి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇవ్వండి పిల్లలందరూ చాలా, వాళ్ళకి మేము వెళ్ళామని చాలా హ్యాపీ. పాపం మేము ఉన్నంతవరకు మా వెనకాలే ఉన్నారు, హాయ్ చెప్తున్నారు. మేఘన వీళ్ళందరూ కూడానా. ఓకేనండి. కనిష్క అయితే రానని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సాలూరు వెళ్ళిన అందరూ హాయ్ చెప్తున్నారు. ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, బాయ్.